వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా 3 సార్లు కాదు 30 సార్లైనా విచారణకు సిద్ధమన్నారు. గత ప్రభుత్వం లాగా శంకుస్థాపనకు పరిమితం కాకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో ఆయన మాట్లాడారు. 80 ఫీట్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 30 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న ఆలయ అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెరవేరుతున్నాయని వివరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు బారులు తీరారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేషకు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నతాధికారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దాదాపుగా 5 నుండి 6 పెట్రోల్ బంకులు ఉన్నాయి. బంకుల్లో తాగునీటి వసతి గాని, టాయిలెట్స్, వాహనాల్లో గాలి నింపడంలో విఫలమయ్యారు. వాహనాలకు కనీసం గాలి పట్టడం కూడా లేదు. మహిళలకు టాయిలెట్స్ ఉపయోగించడం కొరకు టాయిలెట్స్ నిర్వహణ కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీనిపై సివిల్ సప్లై ఉన్నత అధికారులు త్వరగా స్పందించి కనీస వస్తువులను అందించే విధంగా చూడవలసిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ దేశం అత్యున్నత పురస్కారం అందించింది. ప్రస్తుతం 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ పర్యటనలో ఉన్న మోదీ ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ గౌరవాన్ని తనకు వ్యక్తిగతంగా కాకుండా భారత సైప్రస్ మధ్య ఉన్న మైత్రికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలిమల, ఈదుల, నాగులపల్లి రైల్వే గేట్ను మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎంపీని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైల్వే గేట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైల్వే అధికారులు తదితరులు ఉన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్ లో నిర్వహించే సంఘం ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ఆటో కార్మికులతో కలిపి మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతనం అందించాలన్నారు. కోదాడ గోపిరెడ్డి నగర్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వాటర్ ప్లాంట్ ను కోదాడ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి స్కీములు ఉన్నా వీరికి అందజేసి వారి వ్యాపార ఎదుగుదలకు తోడ్పడతారని తెలిపారు. ఉడ్నూరు మండలం వీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈర్ల రాజు, సృజన, ఆద్యశ్రీ రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో విజయ, సహర్ష దుర్మరణం పాలయ్యారు. పశుసంవర్ధక, మత్స్య, యువజన, క్రీడా శాఖ మంత్రిగా వాకటి శ్రీహరి ముదిరాజ్ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ లో బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరగడం సంతోషకరమని పేర్కొన్న పొన్నం బీసీ మంత్రులతో కలిసి సామాజిక న్యాయానికి కృషి చేస్తామని తెలిపారు.